గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను మానస. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన, అవిశ్రాంతంగా జనసేనాని ప్రచారం. ఏపీకి హోదా ఇవ్వాలని కేసీఆర్ బహిరంగంగా చెప్పాలి. బీజేపీ ఆంధ్రులను మోసం చేసిందని పవన్ ఫైర్. పవన్ కు రామ్ చరణ్ పరామర్శ, నీరసంగా ఉన్నారని ఎఫ్బీ పేజీలో పోస్ట్. కేసీఆర్ తో లింకులు, లోటస్ పాండ్ లో కుట్రలు, జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదు, మేనిఫెస్టోకు కట్టుబడి ఉంటామన్న జగన్. దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం, రైతులు 2 నెలలు ఓపిక పట్టాలన్న కేసీఆర్. ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదు, కేంద్రంలో ఫెడరల్ సర్కార్ వస్తుందన్న కేటీఆర్. ప్రధాని పదవికి కేసీఆర్ అర్హుడన్న అసద్, త్వరలోనే మోదీ ఎక్స్పీఎం అవుతారని కామెంట్. చంద్రబాబు మీద నా దగ్గర ఓ పుస్తకం ఉంది, అది బయటకొస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయన్న మోహన్ బాబు. ప్రతి పేదవాడికి ఇళ్లివ్వడమే టీడీపీ లక్ష్యం, వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలన్న లోకేష్. రాష్ట్రం వడ్డించిన విస్తరణ ఉంది, వైసీపీకి చిక్కితే కుక్కలు చింపిన విస్తరణ మారుతుందన్న బాలకృష్ణ. టీడీపీ మేనిఫెస్టో ఓ కామిక్ బుక్, అన్ని గాలి హామీలేనన్న విజయసాయిరెడ్డి. దెంతులూరులో జనసేన నేతల వినూత్న ప్రచారం, 100 రూపాయల బాండ్ పై హామీలు రాసిచ్చిన అభ్యర్థి. పోలింగ్ కు 2 రోజుల ముందే నిషేధాజ్ఞలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారాలపై ఆంక్షలు. ఏపీలో ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి, ఆధారాలతో బయటపెడతానన్న శివాజీ. తెలంగాణ సీఎం సీఎస్ పై కాంగ్రెస్ ఫైర్, నిబంధనలను ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో లోకేష్ సతీమణి బ్రహ్మణి ప్రకటన. వీవీప్యాట్ లెక్కింపుపై సుప్రీంలో చంద్రబాబు కౌంటర్ అఫిడవిట్, నేడు విచారణకు రానున్న కేసు. ఏపీలో ఇప్పటి వరకు 105 కోట్లు స్వాధీనం, హైదరాబాద్ లో 48 గంటల్లో 4 కోట్లు సీజ్. ప్రధానిపై విరుచుకుపడ్డ శరద్ పవార్, ప్రజల దృష్టిని మరల్చేందుకే విమర్శలని ఆగ్రహం. మధ్యప్రదేశ్ లో ఐటీ దాడుల కలకలం, బీజేపీపై మండిపడ్డ కమల్నాథ్. రాష్ట్ర వ్యవహారాలలో కేంద్ర జోక్యం ఎందుకు, దమ్ముంటే కేంద్ర కార్యదర్శులను మార్చాలన్న మమత. పాక్ ప్రకటనపై స్పందించిన భారత్, యుద్ధానికి సిద్ధమన్న భారత విదేశాంగ శాఖ. యూట్యూబ్ లో దూసుకెళ్తున్న మహేష్ బాబు టీజర్, ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన మహర్షి. రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో మరో ఓటమి, 8 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ ఘన విజయం.